ఈ మరగ్ నెక్స్ట్ వచ్చేసి హలీం రోటీ గానీ ఉండి ఆఫ్ఘనీ మనం రోటీతో తింటే చూడండి పొగలు కక్కుతున్న దేగ్ ఇప్పుడు నేను టేస్ట్ ఎలా చేసినప్పుడు నేను మీకు చూపించడానికి సర్వ్ చేస్తారు మటన్ కర్రీ మటన్ లెగ్ పీసులు అన్నట్టు ఉంటాయి కోడి లాగా చిన్నవి బయటికి తీసి ఇలా నెయ్యి పెట్టుకొని తింటే చాలా టేస్ట్ తీసుకెళ్లేసి చూడండి ఇలా దాని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ చూడండి యాక్చువల్ గా ఇవన్నీ ఓకే ఇప్పుడు సాలిడ్ గోట్ వచ్చేసి అంటే చూడండి ఎంత చూడండి ఇది లాలీపాప్ పీస్ వేసుకొని మనం మటన్ అయితే చాలా బాగా ఉడుకుంది చూడండి. హాయ్ హలో ఎంజే లైఫ్ కి స్వాగతం. యాక్చువల్గా ముస్లిం డిన్నర్ ఎలా ఉంటుంది మనకు హైదరాబాద్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా ఒక ముస్లిం ఫంక్షన్కి అయితే రావడం జరిగింది. ఫుడ్ లోపల ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకేనా రైట్ వచ్చేసి ఓకే ఇప్పుడు మనం ఫంక్షన్ లోపల కిచెన్ ఏరియాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్నుంచి వంటలు వండుతున్నారు. వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ డీటెయిల్గా చూద్దాం. ఇదంతా నాన్ వెజ్ ఐటమ్ అన్నట్టు. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి కిచెన్ సరౌండింగ్గా చూసుకుంటే కిచెన్ ఇలా ఉంది. వీళ్ళు ఎలా సర్వ్ చేస్తారో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మరగ్. ఇది జాఫ్రానీ మరగ్ అన్నట్టు క్రీమ్ వేసి మటన్ వేసి ఒక సూప్ లాగా చేయడం జరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీగా. యాక్చువల్గా దేంతో తింటారంటే మనము నాన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏ నాన్ ఉందో మనం ముందు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హలీం. యాక్చువల్గా ఇది చికెన్తో చేస్తారు మటన్తో చేస్తారు. ఇది చికెన్ హలీం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి తందూరి చికెన్. చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది తందూరి చికెన్ అనేది. ఇది యాక్చువల్గా మనము రుమాలి రోటీ అంటే రోటీతో తింటాము. రుమాలి రోటీ కానీ నాన్ రోటీ కానీ పరోటా కానీ ఇక్కడ మనకు ఏ రోటీ చేశారనేది ముందు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆఫ్ఘనీ చికెన్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి క్రీమ్ వేస్తారు దీంట్లో క్రీమీగా ఉండి ఆఫ్ఘనీ చికెన్ చాలా అంటే మనం రోటీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే ఫస్ట్ వచ్చేసి ఫిష్. చూడండి ఇది ఫిష్ ఫ్రై అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో చికెన్ 65. ఇది కూడా స్టార్టర్లో అంటే తినే ముందు స్టార్టర్లో పెడతారన్నట్టు. ఎలా పెడతారనేది నేను ముందు చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి KFC చికెన్ బ్రోస్టెడ్ చికెన్ కూడా అంటారు. ఇది కూడా మనం స్టార్టర్లో ఎలా సర్వ్ చేస్తారనేది ముందు మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్. ఇది కూడా స్టార్టర్లో వాడతారు. ఇది మనము సర్వ్ చేసినప్పుడు ఎలా స్టార్టర్లో వాడతారనేది చూద్దాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెయిన్ అన్నట్టు హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే మటన్ దమ్ బిర్యానీ ఎలా ఉంది చూద్దాం. చూడండి పొగలు కక్కుతున్న దేగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకు మాస్టర్ తీసి చూపెట్టడం జరుగుతుంది. చూడండి మటన్ బిర్యానీ ఎలా ఉందనేది టేబుల్ మీద కూడా నేను టేస్ట్ ఎలా ఉంది చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మటన్ మంది రైస్. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ముక్కలు తర్వాత ఫ్రై చేసి ఇస్తారు. లేదంటే మటన్ జ్యూసీ ముక్కలు అనేది పెట్టేసి చికెన్ కానీ మటన్ కానీ పెట్టేసి మనకు మందిలాగా సర్వ్ చేయడం జరుగుతుంది. కాజు బాదాం పిస్తా అవన్నీ వేసేసి. యాక్చువల్గా ఇది మంది రైస్. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి మెయిన్ టేబుల్ ఐటమ్స్ అన్నట్టు. మెయిన్ టేబుల్ అంటే ఏంటంటే పెళ్లి కొడుకు కూర్చున్నప్పుడు కొన్ని స్పెషల్ ఐటమ్స్ సర్వ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సాలిడ్ మేక ఉండడం జరుగుతుంది. ఆ సాలిడ్ మేక అని దీంట్లో దమ్మిస్తారు. ఇది మెయిన్ టేబుల్ సర్వ్ చేసినప్పుడు మీకు ఓపెన్ చేసినప్పుడు నేను మీకు చూపెట్టడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ కర్రీ అంటాము దీన్ని. ఇది కూడా మెయిన్ టేబుల్లో సర్వ్ చేస్తారు. మటన్ కర్రీ అంటే ఏం లేదు మనకు చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటాయో ఇది మటన్ లెగ్ పీసులు అన్నట్టు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోడిలాగా చిన్నవి. దాన్ని యాక్చువల్గా తెలుగులో ఏమంటారో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది తందూరి చికెన్ లాగా సాలిడ్గా ఫ్రై చేయడం జరిగింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి తందూరి ఫిష్. యాక్చువల్గా ఇది క్రిస్పీగా కడక్గా ఉంటుంది. ఇది మెయిన్ టేబుల్ మీద సర్వ్ చేస్తారు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ టేబుల్కు స్పెషల్ స్వీట్ అన్నట్టు. ఇది బాదాం గున్ను మట్టి చిన్న కుండలలో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కిచెన్లో చాలా చీకటిగా ఉంది అయినా నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇది యాక్చువల్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. యాక్చువల్గా ఇంకా 2 రకాల స్వీట్స్ ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనీ నాన్. ఇది రోటీ. యాక్చువల్గా దీన్ని ఏంటంటే ఆఫ్ఘనీ నాన్ని బొగ్గుల్లో ఇలా సెగతో కాపి మనకు బయటికి తీసి ఇలా నెయ్యి పెట్టేసి ఇలా కటింగ్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ వచ్చేసి ముందుగా మీకు చూపెట్టాను చూడండి మరగ్. ఆ మరగ్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేసేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను.
నెక్స్ట్ వచ్చేసి రోటీ, లచ్చా పరాటా అంటారు దీన్ని. యాక్చువల్గా ఇలా పెంక మీద కాసి అంటే ఇట్లా పెంక మీద వేసుకొని వేడి అంటే చేసేసి పక్కకి తీసుకెళ్ళేసి చూడండి ఇలా ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే లచ్చా విడివిడిగా రావాలని చెప్పేసి. ఈ రోటీ వచ్చేసి మనం ఇంతకుముందు చూపెట్టిన ఐటమ్స్ ఉన్నాయి కదా, తందూరి చికెన్ కానీ ఆఫ్ఘనీ చికెన్ కానీ క్రీమీగా చాలా టేస్టీ ఉంటుంది ఈ రోటీతో తింటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ లేనిదే యాక్చువల్గా ముస్లిం రిసెప్షనే కాదు, కంపల్సరీగా స్వీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు 2 రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్వీట్ వచ్చేసి దీన్ని మనము యాక్చువల్గా దీని పేరు వచ్చేసి ఆఫ్రికట్ కుర్బానీ. ఇది వచ్చేసి ఎలా సర్వ్ చేస్తారు చూడండి. ఇక్కడ మనకు బౌల్స్ కనబడుతున్నాయి కదా, దీంట్లో ఫస్ట్ కలాకాన్ వేసేసి కలాకాన్ తర్వాత ఈ ఆఫ్రికన్ కుర్బానీ వేసేసి దాని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ చూడండి మనకు దీంట్లో కాజు, పిస్తా, బాదాం, వాల్నట్ ఇవన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా దీంట్లో ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేస్తారు. యాక్చువల్గా ఇవన్నీ తందూరి చికెన్ కానీ బిర్యానీ తిన్న తర్వాత ఈ స్వీట్ తింటే మామూలుగా ఉండదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనీ రస్మలై. అంటే నార్మల్ రస్మలై ఎలా ఉంటుందంటే కొద్దిగా పల్చగా ఉంటుంది. ఇదేంటంటే ఆఫ్ఘనీ రస్మలై కొద్దిగా థిక్గా అంటే చాలా గట్టిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇవి చిన్న చిన్న బాల్స్ కనబడుతున్నాయి కదా, ఇది వచ్చేసి చంచం మిక్స్ అయి ఉంటుంది. ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఫుడ్ యొక్క టేబుల్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం ఒకసారి. చూడండి ఇక్కడ ఎట్ టైం 140 మెంబర్స్ తింటారు. ఒక టేబుల్కి వచ్చేసి 10 మంది దాకా కూర్చోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కిచెన్లో సర్వింగ్ స్టార్ట్ అయిపోయింది, అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు. हाँ उधर से भी लेता हूँ. ये क्या है पूरा 3 तरफ 4 तरफ कवर करता हूँ. చూడండి ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి హలీం. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా బాగా మనకు. ఓకే, ఇక్కడ స్టార్టర్స్ అనేది చేయడం జరుగుతుంది చూడండి. इसमें क्या क्या है. ఇది వచ్చేసి వెజ్ రోల్, ఇది వచ్చేసి KFC చికెన్ అంట. ఇది స్టార్టర్గా వెళ్తుంది. స్టార్టర్లో మనకు డ్రాగన్ ఫ్రూట్స్, ఆరెంజ్ వేసేసి అదే దాంట్లో మనకు తందూరి చికెన్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మెయిన్ టేబుల్ విషయానికి వస్తే ఎలా డెకరేట్ చేశారు చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ అన్ని ఐటమ్స్ అనేది సర్వ్ అయిపోయినాయి. చూద్దాం మనకు ఎలా సర్వ్ చేస్తున్నారో. అలాగే ఫుల్ గోట్ అంటే ఫుల్ మేక కూడా వచ్చేసింది. అది కూడా మెయిన్ టేబుల్ చూసుకున్న తర్వాత నేను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే మొత్తం ఎలా వాళ్ళు ఓపెన్ చేసేసి ఎలా సర్వ్ చేస్తున్నారో డీటెయిల్గా చూపిస్తాను. అదేవిధంగా లాస్ట్లో కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఇంకో ఫోన్ అయినా ఓకే, ఇప్పుడు సాలిడ్ గోట్ వచ్చేసి అంటే సాలిడ్ మేకను దమ్ చేశారు కదా, దాన్ని ఓపెన్ చేసేసి ఇట్లా విడివిడిగా ప్లేట్లలో వేసేసి మెయిన్ టేబుల్కి సర్వ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఇలాంటి ప్లేట్లలో వేసేసి సర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్లేట్లలో వేసేసి అక్కడ చూడండి మెయిన్ టేబుల్కి సర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు మెయిన్ టేబుల్లో ప్లేస్ అయితే దొరకలేదు, అందరు ఫిల్ అయిపోయారు. మనం పక్కకైతే కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను నేను. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. ముందు స్టార్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చూడండి స్టార్టర్లో తందూరి చికెన్ అయితే ఇక్కడ ఒకటి వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మరగ్ అని చెప్పేసి ఉంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ లాగా అన్ని మటన్ పీస్లో ఉంటాయి యాక్చువల్గా. చూడండి చూడండి నల్లిబోక కూడా వచ్చింది, చూసుకున్నా. కొద్దిగా షేర్వా కూడా వేసేది. ఓకేనా? ఫస్ట్ ఈ మరగ్ అనేది టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, మరగ్తో పాటు ఇది చూడండి తందూరి నాన్ అని చూపెట్టడం జరిగింది కదా అక్కడ. మనకు తీసుకొని ఒకటైతే తిందాం మనం. ఓకే, చూడండి ఫస్ట్ మరగ్తో స్టార్ట్ చేద్దాం. చూడండి నల్లిబొక్క ఉంది కదా, మటన్ ఐటమ్స్ అన్నీ మొత్తము
మనకి ఎట్లా అంటే ఇక చూడండి ఇలా ముంచి చెరువు చూసి మామూలుగా లేదు అసలు చెరువు చూడండి ఎంత మెత్తగా ఉందో ముక్కలు చాలా ఇట్లా అంటే అసలు ఇగో ఇగో ఇట్లా అంటే అసలు ఇట్లా విడిగా అయిపోతుంది ఇగో ఇలా మనం స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా ఉట్టికి కూడా తాగవచ్చు. ఓకే చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్ ఐటమ్స్. స్టార్టర్లో మనం లెగ్ పీస్ వేసుకుందాం. ఓకే స్టార్టర్లో ఫిష్ ఐటమ్ చూడండి, ఒక ఫిష్ ఐటమ్ అయితే తీసుకుందాం. ఇది వచ్చేసి చికెన్. ఓకే ఇది బ్రాస్టెడ్ చికెన్ అంటే KFC అంటారు చూడండి. చూడండి ఇది లాలీపాప్. ఇది వచ్చేసి వింగ్ పాట్ అనేది తీసుకున్నాం మనం. ఓకే ఇవి వచ్చేసి వెజ్ రోల్స్. ఓకే ముందుగా మనము KFC చికెన్ అనేది టేస్ట్ చేసి చూద్దాం. చూడండి బయట నుంచి ఇట్లా క్రిస్పీగా ఉంది, లోపల నుంచి ఏమో మెత్తగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్. చూడండి ఫిష్ ఎలా ఉంది. ఓకే ఫిష్ కూడా మెత్తగా బాగుంది టేస్ట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి చికెన్. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి తందూరి చికెన్. ఓకే వెజ్ రోల్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి మలాయ్ చికెన్. చూడండి మలాయ్ కూడా ఉంది. ఒక చిన్న పీస్ వేసుకొని మనం ఇలా మలాయ్ అవన్నీ తీసుకొని చూడండి ఇక్కడ మనం వేసుకొని చూడండి పరోటా ఇంతకుముందు చూపించిన కదా వంట దగ్గర, ఒక్క హాఫ్ పరోటా అయితే నేను తీసేసుకున్నా. చూడండి ఓకే మలాయ్ చికెన్ పరోటా ఎలా ఉంది చెప్తాను. చూడండి ఇలా తెంపి ఇలా ముక్క చాలా మెత్తగా ఉంది చూడండి. కొద్దిగా ముక్క ప్లస్ ఈ గ్రేవీ ఇలా తీసుకొని ఇలా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంది. పరోటా విత్ మలాయ్ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇగో మలాయ్ చికెన్ పక్కకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. ఇది కూడా ఒకసారి మధ్యలో టేస్ట్ చేసి డ్రాగన్ ఫ్రూటే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ. చూడండి మటన్ బిర్యానీ కొద్దిగా వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు. మటన్ అయితే చాలా బాగా ఉడుకుంది చూడండి. ఓకే ఇప్పుడు ఒక మటన్ ముక్క తీసుకొని ఇలా తీసుకొని బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక ముక్క జస్ట్ రైస్ తీసుకున్నా. బాగుంది బిర్యానీ టేస్ట్ కూడా. ఇది వచ్చేసి బిర్యానీ కూడా యాక్చువల్గా హోటల్స్లలో కూడా మిర్చికా సాలాన్ అనేది దొరుకుతుంది, కాకపోతే వెడ్డింగ్స్లో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇక్కడ వేసుకుంటున్నాను. ఇది కూడా టేస్ట్ ఎలా ఉంది. దీన్ని కూడా ఇలా ఒకసారి తీసుకొని ఇలా తింటాం. మిర్చికా సాలాన్ కూడా బిర్యానీతో తింటే మామూలుగా లేదా సార్. ఓకే ఇప్పుడు వచ్చేసి స్వీట్ ట్రై చేద్దాం. చూడండి హుబానీతో పాటు ఇక్కడ చూడండి బాదం కాజు అవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ హుబానీ డ్రై ఫ్రూట్స్ పిస్తాం బాదం అన్నీ ఉన్నాయి ఇలా. ఇప్పుడు మనం స్వీట్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా అంటే కొద్దిగా లైట్గానే వేసుకున్నాం. చూడండి దీనిలో బాదం డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ హుబానీ ఇవన్నీ ఐటమ్ కలుపుకొని ఉన్నాయి. ఇలా తీసుకొని చూడండి అంజీర్ అవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఓకే నెక్స్ట్ వచ్చేసి రాజస్థానీ రబడి. దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాం మనం. కొద్దిగా టేస్ట్ చాలా బాగుంది. ఓకే ముస్లిం వలీమా డిన్నర్లో ఫుడ్ ఎలా ఉందో, భోజనం ఎలా ఉందో చూశారు కదా. ఓకే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.